సో, ఈ యొక్క చాప్టర్‌లో మనం డిఫ్లెక్షన్ గురించి యూజ్ చేసుకున్న తర్వాత ఓవర్‌లోడ్ ఎలా ఫైండ్ ఔట్ జేసుకోవాలో తెలుసుకున్నాం గదా! అసలు ఓవర్‌లోడ్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుందసలు? ఓవర్‌లోడ్ అనేది ఎలా అవుతుందక్కడ? మెటీరియల్‌కి ఓవర్‌లోడ్ ఎలా అవుతుంది? డిఫ్లెక్షన్ మనం చేసిన తర్వాత ఓవర్‌లోడ్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్‌లోడ్ అనేది జరిగిన తర్వాతనే సారీ డిఫ్లెక్షన్ జరిగిన తర్వాతనే ఓవర్‌లోడ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుందక్కడ. రిమైండ్ హలో అమ్మా. it where it is ఓకే అమ్మా. is बोलो completed. ना सर. Wait 1 second. ఓకే. చేసుకోవచ్చు ఈ చాప్టర్‌లో. మనం ఇనీషియల్‌గా ఈ యొక్క గేమ్ వైట్ అని ఇప్పుడు. సో, ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ అనేది ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు? సమ్‌టైమ్స్ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ మనకు బోర్డ్ మీద ఉండదు. అక్కడ మనమే క్రియేట్ చేసుకుంటాం. సార్ హ్మ్. ఎలా చేయొచ్చంటారు ఓవర్‌లోడ్? ఏ మెట్లకి ఓవర్‌లోడ్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి? అసలిక్కడ ఓవర్‌లోడెడ్ పీస్ ఏంటో చెప్పండి నాకు. 'బ్లాక్ కలర్ కింగ్డమ్‌లో'. బ్లాక్ కలర్ కింగ్డమ్‌లో ఉన్నా సార్. హ్మ్. బిషప్ సార్. ఏ బిషప్? లైట్ అండ్ కలర్ స్క్వేరా? డార్క్ అండ్ కలర్ స్క్వేరా? డార్క్ కలర్ స్క్వేర్. డార్క్ అండ్ కలర్ డార్క్ కలర్ స్క్వేర్. ఎందుకు? నైట్ ఎందుకు? సారీ బిషప్ ఎందుకంటే ఓవర్‌లోడ్ క్వీన్‌ని ఆ ప్లేస్‌లోకి రాకుండా చేస్తుంది. ఏ స్క్వే ఏ స్క్వేర్‌లోకి? చెక్‌మేట్ పెట్టే స్క్వేర్‌లోకి ఆ స్క్వేర్ ఖాళీగానే ఉంది సార్. సరే ఆ మరి స్టెప్ ఆ స్క్వేర్ ట్యాగ్. స్క్వేర్‌కెళ్ళే రూట్‌లో అది ఆగిపోతుంది. స్క్వేర్ ట్యాగ్ ఎందుకంటే చెప్పండి. బిషప్ వల్ల. స్క్వేర్ ట్యాగ్. యెస్ సార్. స్క్వేర్ F6 అనే స్క్వేర్‌ని అట్లా చేస్తుంది కాబట్టే సార్. ఇప్పుడు వన్ ఆఫ్ ద నైట్‌ని మనం ఈ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకొని చెక్‌లో చేసుకోకుండా బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది. యెస్. అండ్ ఈ పౌన్ ఏదైతే ఉందో ఈ పౌన్‌కి కూడా ఆ బిషపే కదా సపోర్ట్ చేసేది. యెస్ సార్. ఇప్పుడు ఈ పౌన్‌ని మనం క్యాప్చర్ చేసుకుంటే బిషప్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. తర్వాత మనం ఈ యొక్క స్క్వేర్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చా? యెస్ సార్. డిఫ్లెక్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ ఏదైతే క్రియేట్ అయిందో, ఆ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత డిఫ్లెక్షన్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ మూవ్ అయ్యుండాలి ఇక్కడ? నోటేషన్ సార్ బిషప్ A3. ఇట్స్ వైట్ టర్న్. వైట్ ఓన్లీ సార్. బిషప్ A3. వై ఏ3? అప్పటికేనా బిషప్ A3. బిషప్ ఏ3 ఎందుకు అని? సార్ ఎందుకంటే నెక్స్ట్ మూవ్‌లో పాన్ క్యాప్చర్ చేస్తది. అప్పుడు బిషప్ డిఫ్లెక్ట్ అయిపోద్ది. మరి పౌన్ అడ్వాన్స్ చేసుకుంటే? యెస్ సార్. అయిపోతుంది. మరి మీరైతే ప్లాన్ చేసారో ప్లాన్ అక్కడికి ఫెయిల్ అయిపోద్ది. మీన్స్ బ్లాక్‌కి చెక్‌మేట్ పెట్టాలి వైట్ అంతేనా సార్? మనం డిఫ్లెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ లైక్ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి అంతే. సార్ ఓకే సార్. మనం ఒక సాక్రిఫైస్ వల్ల చెక్‌మేట్ పెట్టొచ్చు.
జరగచ్చు. సాక్రిఫైస్ ఖచ్చితంగా జరగాల్సిందే. ఓకే సార్. అలాంటప్పుడు ఒక పని చేయండి. చెప్పండి. RF6 సార్. F6ఆ? యెస్ సార్. F6లోకైతే బిషప్ ఇదే స్క్వేర్‌కొచ్చి ఆగిపోతుంది గదా! అంటే మీరు నాకు నైట్ పైన తెలుసు సార్. యెస్ సార్. అంతే సార్. సరే చంపకపోతే? సార్ ఎస్కేప్ అన్నా అవ్వాలి కదా సార్. ఇప్పుడు బిషప్‌కి చంపకపోయినప్పుడు. థ్రెటన్ లేదు గదా! ఓకే సార్. బిషప్‌కి థ్రెటన్ లేదు. అలాంటప్పుడు క్వీన్ C8 స్క్వేర్‌లో నుండి వెళ్ళిపోయిద్ది కదా సార్. అంటే ఇటువైపు వచ్చేసి నెక్స్ట్ మూవ్‌లో ఇటువైపు నో నుంచి సార్. నో వెళ్ళాలనుకుంటున్నారా? సార్ సార్. మరి? QF4 ఆ! నెక్స్ట్ స్టెప్ QH6. యెస్ సార్. అసలు ఈ బిషప్‌ని మనం డైవర్ట్ జేయాలి గదా! సార్ డైవర్ట్ చేయడానికే సార్ F6. ఒకసారి RF6 పెట్టండి సార్ సరే ప్లీజ్ సార్. F6లో ప్లేస్ చేసాము. నెక్స్ట్ బ్లాక్ రాండమ్ మూవ్ సార్. మూవ్ గూడా క్యాప్చర్ మీరే చేసుకుంటే చెప్పాలి. క్యాప్చర్ చేసుకోండి లేకపోతే లేదు సార్. వితౌట్ క్యాప్చరింగ్ మూవ్ చెప్పండి మీరే. వితౌట్ క్యాప్చరింగ్ సార్. RE8. ఐడెంటికల్ మెటీరియల్. RFE8. 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 నెక్స్ట్ సార్ మనము QF4. క్వీ QF4 ఇక్కడికి రావడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఇటువైపు వెళ్ళడానికి అసలు బిషప్ సంబంధమే లేదు కదా! ఎస్ సార్. మరి? సంబంధం లేకుండానే వెళ్ళాలి కదా సార్. అహా! మీరు ఈ పొజిషన్‌లోనైనా కానీ క్వీన్ ఇక్కడికొచ్చేస్తుంది. నెక్స్ట్ ఇటువైపు వెళ్ళిపోతుంది. బిషప్ ఇక్కడ ఏ స్క్వేర్‌ని కూడా కంట్రోల్ చేయట్లేదు కదా! క్వీన్ ఎక్కడైతే ఆగుతుందో. ఎస్ సార్. ఆ! ఫర్దర్‌గా బిషప్‌తోని ఏమైనా డేంజర్ వస్తుందని ముందే ఉద్దేశంతోనే ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓవర్‌లోడ్ మెటీరియల్ మనం ఫైండ్ ఔట్ చేసాం కదా! ఎస్ సార్. ఇప్పుడెలా ఫర్దర్‌గా దాన్ని డిఫ్లెక్ట్ సార్ చేసుకోవాలి. మనం ఇంకో పని కూడా చేయొచ్చు. చెప్పండి. R క్రాస్ D6. R క్రాస్ D6 చేశారు ఇక్కడ ఒరిజినల్ మూవ్ దగ్గర. అండ్ దెన్ నెక్స్ట్ అప్పుడు B క్రాస్ D6. B క్రాస్ D6 చేయొచ్చు ఇప్పుడు ఇలాగా. డైవర్షన్ సార్. సో QH4 సార్. QH4. QH4 కాకుండా నైట్ F6 చెక్ అండ్ దెన్ ఇక్కడున్న ఈ యొక్క నైట్ బిషప్‌ని అటాక్ చేసుకోవడానికి. ఓకే సార్. అది ఇంక మీకు నేను చెక్‌మేట్ ఎవరు పెడతారు సార్? చెక్‌మేట్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయట్లేదు. మనం ఓవర్‌లోడ్ అండ్ అలాగే డిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో, అందుకనే ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? QH4 సార్. ప్లీజ్ సార్. QH4. QH4 ప్రిపేర్ చేయమంటారు ఇప్పుడు. ఎస్ సార్. అంటే నైట్‌కి సపోర్ట్ ఇవ్వడానికి. ఎస్ సార్. అండ్ ఇంకా ఎనీథింగ్? సార్ ఒకసారి QH4 పెట్టండి సార్. ఇక్కడ ఈ మూవ్ ఏదైతే ఉందో బిషప్ అనేది D6లో ఉన్న మెటీరియల్‌ని క్యాప్చర్ చేసింది కదా! సో, ఇలా కాకుండా ఇలా క్యాప్చర్ చేయకుండా బిషప్ అనేది H5లో ఉన్న నైట్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా! ఎస్ సార్. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో వైట్ కలర్ నైట్ ఏదైతే ఉందో సో, D5లో ప్లేస్ చేసుకొని లైక్ కొంచెం అడ్వాంటేజ్‌ని గెయిన్ చేసుకుంటారు ఇక్కడ. ఎస్ సార్. సార్ అదే స్టెప్ పెట్టండి సార్. నెక్స్ట్ ఏదో ఒకటి వేస్తాడు. సార్ B క్రాస్ చేస్తాడు. సార్ ఇది ఏ పజిల్ సార్? లైక్ ఓవర్ పజిల్ కాదు. ఓన్లీ ద రెగ్యులర్ గేమ్ ఇది. ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్‌లోనే గేమ్. సార్ ఈ గేమ్ చాలా కష్టంగా ఉంది. సరే సార్ నెక్స్ట్ బిషప్ నైట్ ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత బ్లాక్ సైడ్ నుంచి మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సార్ బిషప్ అనే సార్. C క్రాస్ D5. C క్రాస్ D5. C ఎస్ క్రాస్ సార్. D5 ఎస్ సార్. అండ్ దెన్ Q సార్ క్రాస్ నో H5. సార్. నో సార్. నో సార్. ఎందుకమ్మా? మన క్వీన్ కూడా వచ్చేసింది సార్. ఆ ఛాన్స్ ని పోగొట్టుకున్నారు.
క్వీన్ ఎక్కడికొచ్చింది? సార్ ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేయకుండా వెనక్కి పెట్టండి సార్. ఓకే. G3 లోకి. R cross B 6. ఆర్ క్రాస్ B6ఆ? ఎందుకు క్వీన్ క్యాప్చర్ చేసుకోవడానికి అంటారా? ఎస్ సార్. నెక్స్ట్ మూవ్‌లో మేట్ డెలివరీ చేయొచ్చమ్మా? విత్ సార్ బిషప్ తెలుసు సపోర్ట్. సార్. తెలుసు. గేమ్ అయిపోతుంది. మరి క్వీన్‌ని క్యాప్చర్ చేసుకుంటే ఇంకెందుకు టైమ్ వేస్ట్ చేస్తారక్కడ? ఓకే సార్. అలా అని. నెక్స్ట్ బ్లాక్ మూవ్ ఏంటి సార్? రైట్ నౌ ఏం చేస్తారు బ్లాక్ మూవ్ అయితే? సార్ BF6 ఆపే సార్. ఆ? క్వీన్ క్రాస్ D6. D6. క్వీన్ క్రాస్ D6 చేసుకుంటే బిషప్ సపోర్ట్‌తోనెళ్లి చెక్‌మేట్ డెలివరీ చేసుకుంటుంది ఇక్కడ. సార్ అదే సార్. సార్ ఏం చేసినా కానీ అదే అవుతుంది సార్. అదే అవుతుందని ముందు ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ క్యాప్చర్ చేశారు ఇలాగా. అండ్ వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇలాగా వన్ ఆఫ్ ద నైట్ అనేది అటాక్ చేసుకుంటుంది. సో, కింగ్ అనేది సేఫర్ స్క్వేర్‌కి సింపుల్‌గా మూవ్ చేసుకోవచ్చు మనం. లైక్ కింగ్ ఆన్ G7. ఇప్పుడు వైట్ సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫ్రమ్ ద వైట్. ఇప్పుడు ఓవర్‌లోడెడ్ మెటీరియల్ ఏంటి చెప్పండి? పర్టిక్యులర్‌గా ఈ యొక్క సిట్యుయేషన్‌లో ఓవర్‌లోడెడ్ పీస్ ఏంటి చెప్పండి? నైట్ సార్. మెన్షన్ ద స్క్వేర్ ట్యాగ్. E5. E5లో ఉన్న నైట్ మనకు ఓవర్‌లోడెడ్ పీస్ ఫైండ్ ఔట్ చేసాం. ఎస్ సార్. హ్మ్. ఇప్పుడు ఆ మెటీరియల్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటే లేకపోతే కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేయొచ్చు మనం? There's no any other move sir. ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేయొచ్చు? No any other move sir. అది మిగతా వాళ్ళు కిషన్ Sir, QH4. సార్ అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకు H4 ఎందుకు? Sir, check. ఇలా వచ్చి చెక్ డెలివరీ చేస్తారా? No sir. సపోర్ట్ Checkmate ఎందుకు? sir. Checkmate sir. ఎలా చెప్పండి? ఇప్పుడు H4 పెట్టామనుకో H7 checkmate sir. ఒకవేళ రుక్‌ని యాక్టివేట్ చేశారనుకోండి. Okay sir, checkmate. అండ్ ఇలా మేట్ అంటారా? Yes sir. ఓకే. పవన్ అడ్వాన్స్ అయితే? వాట్ ఇఫ్ పవన్ అడ్వాన్స్? Sir, and cross G4. ఈ హెన్ క్రాస్ D4ఆ? G4. Yes sir. క్యాప్చర్ చేస్తే రీక్యాప్చర్ అండ్ దెన్ క్వీన్ రీక్యాప్చర్ Yes sir. అండ్ దెన్ ఇలా అటాక్ చేసుకోవచ్చు అంటారా? ఓకే. Yes sir. Please sir. ఒకసారి ట్రై చేయండి sir. క్యాప్చర్, రీక్యాప్చర్ Queen capture అండ్ sir. దెన్ రీటేక్స్. క్వీన్ టేక్స్. అప్పుడు queen Q D4. QD4. క్యూ D4ఆ? Yes sir. Black sir. క్యూ D4. D4 లైక్ అటాక్ చేసుకోవడానికి అండ్ అలాగే థ్రెటన్ చేసుకోండి అంటారా? So Q
సార్ F4. హ్మ్. నైట్ E2 కూడా చేయొచ్చు సార్. థ్రెటన్ చేయొచ్చు. నైట్ E2నా? ఎస్ సార్. ఆహా! క్వీన్ పెట్టండి. క్వీన్ వచ్చిన తర్వాతనే. నైట్ E2 పెడితే థ్రెటన్ అయ్యిద్ది. ఈడ బిషప్‌ని తీసుకొని ఎళ్ళిపోతుంది చంపేసి. ఇప్పుడన్నా బిషప్ సపోర్ట్ ఉంది నైట్‌కి క్యాప్చర్ చేయకుండా. మీరు నైట్‌ని తీసేస్తే అంటే మీరే ఇన్వైట్ చేసినట్టు ఉంటుంది. చంపుకోవడానికి వచ్చేయండి అని. సో ద ఫస్ట్ వెర్షన్‌లో ఈ మూవ్ చేసాం ఇక్కడ. సార్ ఒకసారి మళ్ళీ పెట్టండి సార్. D4 QD4. క్వీన్ D4. నెక్స్ట్ NE2 పెట్టండి సార్. NE2. ఎస్ సార్. క్వీన్ క్యాప్చర్ సార్. క్వీన్ టేక్స్ B2. సో F3. Wait. QF3. Not that sir, F3 sir. Wait. Yeah, F3 అమ్మా. ఓకే. Black random moves sir. Queen C. ర్యాండమ్ కూడా మేమే చెప్పాలి కదా సార్. రాండమ్ మూవ్ కూడా మీరే చెప్పాలి. Okay sir. QF6 plus. ఎలా వెళ్తారు అక్కడ క్వీన్ ఉంటే? Okay sir. QF6 plus sir, no problem. క్వీన్ టు No క్వీన్. sir. ఓకే. ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేస్తాడు, మళ్ళీ రూక్ క్యాప్చర్ చేస్తాడు, మళ్ళీ కింగ్ క్యాప్చర్ చేస్తాడు. బ్లాక్ అంతే ఫేవర్ సార్. అయిపోయిందిగా. ఎస్ సార్. సార్ ఇప్పుడు తను బ్లాక్ ఫేవర్ చేయడానికి చేసిందా సార్? అంటే లైక్ ఎక్స్‌ప్లోరింగ్ చేసే ప్రాసెస్‌లో అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి లైక్ రైట్ నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ వేరియేషన్. ఇందులో వైట్ ఇప్పుడు మూవ్ చేసేది. వైట్ మూవ్ చేసుకోవాలి. ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దీన్నే కదా మనం ఓవర్‌లోడ్ పీస్ అనుకున్నాం. ఎస్ సార్. ఇప్పుడు డిఫ్లెక్ట్ చేయాలి. ఒక క్వీన్ ఒకటి అటాక్ చేసుకుంటుంది. ఈ యొక్క నైట్‌ని. బిషప్ సపోర్ట్ ఉంది. సో మన సైడ్ నుంచి ఇంకొక మెటీరియల్ రావాలి. సార్ I know sir. చెప్పండి. RD1 సార్. నో. మీరు క్వీన్ తీసుకొచ్చి అలా ఫర్దర్‌గా ముందుకొస్తే sir. Always another step also is there sir. విచ్ వన్? ND5. ND5. ఇట్స్ ఓకే. అంటే NCD5. Pawn. మన కాన్సెప్ట్ ఏంటి? Okay sir, capture sir. Capture చేసేయండి యాహ్! sir. C cross D5. And cross. Sir. అట్లా కాదు sir. ఎలా ఏం And క్యాప్చర్ cross చేస్తారు? D5. ఎందుకు క్వీన్ థ్రెటన్ చేయడానికి అంటారా? Yes sir. ఒకవేళ క్వీన్ వెళ్ళిపోయింది అనుకో, మనం క్వీన్ స్టేజ్ మనం లోకి వచ్చేసి అటాక్ చేయొచ్చు సార్. ఓవర్లోడర్ మెటీరియల్ వదిలేసి క్వీన్ వెయిట్ మీరు నెక్స్ట్ మూవ్‌లో ఇలాగ అటాక్ చేసుకున్నా లైక్ సేమ్ థింగ్ క్వీన్ అండ్ రుక్‌ని మీరు ఫోర్క్ చేయొచ్చు కదా! ఎస్ సార్. ఈవెన్ బెటర్. మన కాన్సెప్ట్ ఈ యొక్క నైట్‌ని అటాక్ చేసుకోవడం, అక్కడ నుంచి నైట్‌ని రిమూవ్ చేయడం ఫస్ట్ థింగ్. సార్ ఇంకా నైట్ క్యాప్చర్ చేసుకుంటే అయిపోతుంది సార్. యాహ్! ఇప్పుడు వన్స్ ఒకసారి C క్రాస్ D5 చేసిన తర్వాత సో వి కెన్ ఎక్స్‌పెక్ట్ B క్రాస్ E5 అండ్ దెన్ B క్రాస్ E5 Q క్రాస్ E5 అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో నైట్‌ని రిమూవ్ చేసుకుంటే No. వెయిట్ ఇట్స్ లైక్ వైట్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటుంది. Okay sir. సో ఇటు క్వీన్ థ్రెటన్ చేసినట్టు ఉంటుంది అండ్ దెన్ లైక్ నైట్ తోని ఫోర్క్ అండ్ Yes sir. This డిస్కవర్ step అటాక్. only better sir. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని ముందే ఎక్స్‌పెక్ట్ చేస్తే పెట్టేయండి వైట్ సార్. ఏ కైండ్ ఆఫ్ పెట్టేయండి సార్ ఈ స్టెప్. సరే ఈ మూవ్ ఒకవేళ వైట్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తే బ్లాక్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటుంది? బ్లాక్ ఏ మూవ్ చేసుకుంటుంది? ఇప్పుడు వైట్ ఈ బ్లాక్ మూవ్ సార్. యాహ్! కింగ్ H8 sir. H8
సార్ H8 లోకి మూవ్ అవుతుంది. H6 సార్ H6 లో మూవ్ అయితే ఇంక ఈజీ అయిపోతుంది. మేట్ నాట్ మేట్ సార్ అంటే బయటకొచ్చిన తర్వాత ఇంక ఈజీ అయిపోతుంది. వైట్ కలర్ పవన్స్ దగ్గరగా ఉంటాయి గదా! సార్ చేతికి వెళ్తున్నాడు సార్ నెక్స్ట్ మూలో మీరొకవేళ నైట్ హె సార్ ఒకవేళ మీరు వెయిట్. ఒకవేళ మీరు H6 వచ్చారనుకోండి. సార్ కింగ్ మూవ్ చెయ్యొద్దండి సార్ మేట్. సార్ ఇంకోటి కూడా ఉంది సార్ నైట్ మోడ్ ఎనికి సార్ ఓకే. నైట్ వద్దు సార్ మనకి సార్ సార్ చెప్పండి. H6 లో పెట్టండి సార్ ఒకవేళ H6 లో పెడితే ఇంతకుముందు చేసాం ఆల్రెడీ. నైట్ క్వీన్ అనేది బిషప్‌ని క్యాప్చర్ చేసుకుంటే మేట్. దిస్ ఎ మేట్. సార్ క్వీన్ కూడా ఉంది కదా సార్ క్వీన్ ఎక్కడ ప్లేస్ చేస్తారు క్వీన్‌ని? క్వీన్ అనే H5 H5లో పవన్ లేదా అక్కడ? నైట్ సార్ 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 అరే చెక్‌మేట్ అయ్యే కాన్సెప్ట్ వదిలేసి ఇంక మీరు పవన్ అటాక్ సార్ చేసుకుంటూ ఒకసారి స్క్వేర్ రూట్‌కి H8 లోకి వెళ్తున్నారు. పెట్టండి కింగ్ అని. దానికన్నా ఫస్ట్ మూవ్ ఉంది సార్ KG7 పెట్టేసేయండి సార్ మళ్ళీ KG7 వెయిట్. అలా పెట్టండి సార్. KG7ఆ? ఎస్ సార్ ఇప్పుడు H8 వెళ్ళినప్పుడు మనము ఇప్పుడు D7 పెట్టండి సార్. నైట్ D7. సార్ ND7 సార్ పెట్టేయండి సార్ కింగ్ Yes. ఆన్ H8 కింగ్ ఆన్ H8. ఎస్ రైట్ సార్ నౌ. ND7 ప్లస్ సార్ D7 ప్లస్సా? ఎస్ సార్ ND7 సార్. ఇంకేమైనా మూవ్ చేయొచ్చా? ND7 సార్ ND7 పెట్టండి సార్ ఒకవేళ ఎన్క్రోచ్ G5 చేసుకుంటే ఓపెన్ చెక్ అవుతుంది కదా! ఇటువైపు కూడా. సార్ అదే ఓపెన్ చెప్పి ఇదే ఓపెన్ చెప్పి సార్ ND7 ఓపెన్ సార్. 4 కూడా అయ్యిద్ది కదా సార్. ఓకే. ఎస్ సార్ కింగ్ సేఫర్ స్క్వేర్. క్యాప్చర్ క్వీన్ సార్ క్వీన్ సేవింగ్ క్యాప్చర్. ద రూక్ అండ్ ద నెక్స్ట్ వన్ క్వీన్ అటాక్ చేసుకున్నట్టు డెలివర్ చేస్తారు మూవ్ అనేది. అండ్ దెన్ వీ కెన్ సార్ ఇప్పుడు మనము ND7 సార్ D7ఆ? QD6 ఓకే. QD6. అండ్ ద నెక్స్ట్ మూవ్‌లో ఏ కైండ్ ఆఫ్ ఎటువైపు ప్రిపేర్ చేస్తారు? మీరు నైట్. చెప్పిందే బెస్ట్ సార్ చెక్మేట్ ఓకే. మీరు ఇంతకుముందు ఏదైతే ప్రిపేర్ చేశారో అదోకే కంటిన్యూ చేసుకోవచ్చు. సో క్లియరా కాన్సెప్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో? సార్ RE6 RE. D6 ఎస్ ఓకే. సార్ సో మళ్ళీ క్వీన్ ఎస్కేప్ అవుతారు. సార్ అదొకవేళ నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటే ఇంతకుముందు ఈ మూవ్ దగ్గర నైట్‌తోని బిషప్‌ని క్యాప్చర్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు? అట్లా ఎందుకండి సార్ ఒకవేళ ఈ కాన్సెప్ట్‌లో ఒకసారి థింక్ చేయండి. ఒకవేళ నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటే? కింగ్ ఎస్కేప్ అవుతారు సార్ ఎస్కేప్ చెప్పండి. G8 పెట్టండి సార్. కింగ్ G8. G8లో మూవ్ అవుతే ఏమైనా అవుతుంది అనుకుంటారా? మేట్ అవుతుంది నెక్స్ట్ మూవ్‌లో. ఎస్ సార్ నెక్స్ట్ మూవ్‌లో మేట్. సార్ ఒకవేళ మనము D7 లో సార్ పాన్ బ్లాక్ సార్. సార్ పాన్ బ్లాక్. సార్ పౌన్ పాన్ బ్లాక్. బ్లాక్. అండ్ ద నెక్స్ట్ knight capture the pawn
Knight takes the Capture, pawn. sir. క్వీన్ కూడా అదే స్క్వేర్ థ్రెటన్ చేస్తుంది. తెలుసు సార్ నైట్ ని క్యాప్చర్ చేయండి సార్. ఓకే. రూక్ క్యాప్చర్. Rook capture. క్యాప్చర్. Again rook రూక్ capture. క్యాప్చర్. Queen capture. క్యాప్చర్. Queen capture. And then safer square. And then సార్ this సార్ kind of సార్ నో 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 చెప్పండి. సార్ క్వీన్ అని 5. E5. ఎస్ సార్. Why E5? సార్ నెక్స్ట్ మూవ్ క్యూ క్రాస్ d5 ప్లస్. Okay. Q cross D5 plus and then 4. ఎస్ సార్. ఓకే. అందుకని సార్ సేమ్ ఇదే ప్లీజ్ ఈ సార్. ఫోర్క్లే మనం మీకు అక్కడ పజిల్స్ లో కూడా ఉన్నాయి సిమిలర్ వన్. ఎస్ సార్ ప్లీజ్ సార్ ఈ స్టెప్ వేయండి. Capture and then capture and then check. Safer square and then capture and check. సో క్లియర్ అర్థమైందా? అంటే మీరు గేమ్ ఆడేటప్పుడు సార్ ఇప్పుడు కింగ్ ఎస్కేప్ అవుతాడు సార్. కింగ్ ఎస్కేప్ అవుతాడు సార్. ఎండ్ గేమ్ తీసుకెళ్ళండి సార్. C4 క్యాప్చర్ సార్. C4 ని క్యాప్చర్ చేసేయాలి సార్. C4 B క్లాస్ C4. సార్ ఒక గేమ్ లో చెక్ చేసుకుంటూ మొత్తం పీసెస్ అన్ని క్యాప్చర్ చేసేసాను సార్. అలాగే మీరు చేసుకోవచ్చు ఎండ్ గేమ్ లో ఈజీ అవుతుంది మీకు. అంటే అన్ని సార్ ఇప్పుడు నెక్స్ట్ ఆ పాన్ ని మూవ్ చేస్తాడు సార్. సార్ అట్ గేమ్ లాస్ట్ అన్ని అయిపోతుంది. వైట్ ఫేవర్ అయిపోయింది కదా గేమ్ ఇంకా. సార్ ఒక్కసారి ఏంటంటే సార్ చెక్ మేట్ చేయాలని ఉంది సార్ సరే ఎండ్ గేమ్ లో. మీకు ఇదే పొజిషన్ మీకు ఇచ్చేస్తాను. చెక్ మెట్ ఎలా చేసి నా గ్రూప్ లో పోస్ట్ చేయండి. సార్ ఆ, సరే సార్ ఏ మెటీరియల్ సపోర్ట్ లేదు కదా సార్. ఈజీ గేమ్ అయిపోతుంది అక్కడ అందుకని. ఏ సార్ పాన్ ప్రమోషన్ చేసుకోవచ్చు కదా సార్. పాన్ ప్రమోషన్ అక్కడ క్వీన్ ఉంది కదా, ఆ క్వీన్ తో ఈజీగా చెక్ మెట్ ఎలా చేసుకోవచ్చు అక్కడ. సార్ మీరు ఇందాక ఒక గేమ్ చూపిస్తే క్రేజీ హౌస్ అది ఫ్యాన్సీ గేమ్, ఇంకోటి అట్లా చేస్తే ఇంకా గేమ్ అవ్వదు అన్నారు కదా సార్. అయిపోయింది సార్ ఒక గేమ్ అంటే ఇప్పుడు చెక్ చేసా. క్లాస్ జరిగేటప్పుడు. నో సార్ ఆల్రెడీ అయిపోయింది. సరే ఓకే ఓకే లీవ్ ఇట్. నాకు అది సెట్ చేసా. సార్ క్రేజీ హౌస్ చాలా బాగుంది సార్ నిజంగానే. సరే అవును సార్. ఓకే ఓకే లైక్ లీవ్ ఇట్. లైక్ మనకు ఎన్నిసార్లు క్వీన్ కావాలంటే అన్ని క్వీన్లు గేమ్ పెట్టేసుకోవచ్చు అయిపోతుంది. మీరు సార్. ఒకవేళ ఏ టోర్నమెంట్ కి వెళ్ళినా అలాంటి గేమ్ ప్రిపేర్ చేయరు. మీకు అది పనికిరాని గేమ్. సార్ ఆపరేటివ్ తెలుసు సార్. మనకు వచ్చింది సార్. ఓకే అండ్ దెన్ సార్ ఆడితే చాలా బాగుంటుంది సార్. సరే లైక్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకొని పిన్ ఫోర్క్ అన్ని చేసేయచ్చు సార్. సార్ అది పెట్టుకొని ఒకసారి చెక్ పెట్టి కూడా చేయొచ్చు సార్. గేమ్ అలాగే అలాగే వెళ్ళిపోతుంది, ఏముండదు. సరే ఒకటే లాస్ట్ గేమ్ ఉంది, ఇది కంప్లీట్ చేసుకుంటే మనకు ఓవర్లోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి అదొకసారి చెప్తారా సార్ ఫ్యాన్సీ? అదే సార్ క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పండి సార్. డిస్కస్ చేద్దాం. సో ఓకే ఈ పజిల్ ఒకసారి చూడండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓవర్లోడ్ మెటీరియల్ ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ సార్ బ్లాక్ వైట్. రైట్ నౌ వీఆర్ విత్ ద వైట్. ఓకే బ్లాక్ చూడాలంటారు. అవును, మనకు ఇప్పుడు ఏదైతే ఈ యొక్క గేమ్ అనేది సార్ క్వీన్. సరే ఓకే క్వీన్. ఓకే ముందు నేను చిన్న కాన్సెప్ట్ చెప్తాను. చిన్న ఎయిట్లో ఉన్న రుక్కుని ఇంకా కింగ్ ని F7 లో ఉన్న రుక్కుని ఇంకా ఇంకా చాలా ఒక్క నిమిషం చేస్తుంది. ఉండండి, నేను చిన్న కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత స్టార్ట్ చేద్దాం. సో మామూలుగా ఒక ఇంటర్మీడియట్ ప్లేయర్ అయినా కానీ, ఒక బిగినర్ ప్లేయర్ అయినా కానీ, ఈ ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా ఇచ్చేస్తాడు. వన్స్ మనం డిఫ్లెక్షన్ చేసిన తర్వాత మనకి ఫేవర్ గా మనం తీసేసుకోవచ్చు. కానీ ఒక స్కిల్డ్ ఆపోనెంట్ మనకు ఆపోజిట్ లో ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఇలాగా ఆ ఓవర్లోడ్ అనే పీస్ ని ఇలాగా స్ట్రెచ్ చేయరు.
గేమ్‌ని లెంత్ తీసుకెళ్ళడానికి అంతగా ప్రిఫర్ చేయరు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? సార్ హ్మ్. చెక్‌మేట్ చేయాలి ఇప్పుడు అంతే కదా! ఒక్క నిమిషం సార్ మీ చెస్ దాంట్లో మీ పేరు ఓవర్‌లోడ్ మెటీరియల్ అయితే రుక్ సార్. సరే ఓకే. ఓవర్‌లోడ్ మెటీరియల్ మనకు రుక్ అయిందక్కడ. కొన్ని గేమ్స్‌లో హ్మ్. మనకు అంత ఈజీగా డిఫ్లెక్షన్ చేసుకోవడం గాని, ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి ఆపోనెంట్ సపోర్ట్ చేయరు మనకి. అంటే యెస్. డైరెక్ట్‌గా మనకు ఫైండ్ ఔట్ చేసుకోలేము ఓవర్‌లోడ్ మెటీరియల్ ఇదే అనని. సో, అలా ఓవర్‌లోడ్ మెటీరియల్ అనేది అక్కడ ఆన్ ద బోర్డ్ లేకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? సో, వి హావ్ టు క్రియేట్ ద ఓవర్‌లోడ్ పీసెస్. వై సార్? అక్కడ ఓవర్‌లోడ్ పీస్ లేకపోతే మనమే కదా ఓవర్‌లోడ్ క్రియేట్ చేయాలి. ఓవర్‌లోడ్ అనే అవసరం లేదు. అసలు గేమ్‌లోనే ఓవర్‌లోడ్ లేకపోతే హ్యాపీ కదా సార్. ఎవరికి ఆపోనెంట్‌కా హ్యాపీ? మనకి సార్. లేదు. ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ మీరు ఇంట్రొడ్యూస్ చేయకపోతే ఆపోనెంట్ అయినా క్రియేట్ చేస్తారు కదా! యెస్ యాహ్! సార్. సో, ఓవర్‌లోడ్ అనే పీస్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకుంటే డిఫ్లెక్షన్ చేసి మనం కొంచెం దాన్ని ఏ స్క్వేర్‌కి ఎబిలిటీ ఉందో వాటినిట్లో ఒకదాన్ని మనం డైవర్ట్ చేసుకొని, ఇంకొక ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవడం గాని, ఆ ఇంపార్టెంట్ స్క్వేర్‌ని మనం ఆక్యుపై చేసుకోవడం గాని చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకు ఆ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసే ఒక దగ్గరికి కూడా తీసుకుపోలేదనుకోండి ఆపోనెంట్. అప్పుడు వి హావ్ టు క్రియేట్ ద ఓవర్‌లోడ్ పీసెస్. అర్థం కాలేదు సార్ అది. ఓకే. వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. ఒకవేళ ఓవర్‌లోడ్ పీస్ అనేది బోర్డ్ మీద లేదనుకోండి, కొన్ని సాక్రిఫైజెస్ చేసి, ఆ ఓవర్‌లోడ్ కాన్సెప్ట్‌ని గూడా మనమే ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసుకోవచ్చు. వి కెన్ క్రియేట్ ఎ ఓకే సార్. ఓవర్‌లోడెడ్ పీసెస్ ఆన్ ద బోర్డ్. అర్థమైందా? సార్ సాక్రిఫైస్ చేసి Let's కొన్ని move to సాక్రిఫైస్ the చేసి ఓవర్‌లోడ్ అనే next step. కాన్సెప్ట్‌ని గూడా మనమే క్రియేట్ జేసుకోవచ్చు. ఆపనండి కొన్ని సార్లు Let's start the steps. ఓవర్‌లోడ్ ఇప్పుడు ఎలా స్టార్ట్ జేసుకోవచ్చు మనం? సార్ ఫస్ట్ మనము ఫోర్క్ జేయండి ఒకసారి. ఓవర్‌లోడ్ ఒక్కసారి ఫోర్క్ జేయండి. చేస్తాం. ఒక్కసారి ఫోర్క్ జేయండి. 4 ఆ! సార్. ఫోర్క్ చేసి డిఫ్లెక్షన్ జేయండి ఇక్కడ. డిఫ్లెక్షన్ గాదు బ్లాక్ చేసుకోవాలి మీరు. ఒక మెటీరియల్ అటాక్‌లో ఉంది. అంటే సార్ బ్లాక్ మనకు ఫోర్క్ చేపించుకొని మనమే లేదు. మనమే బ్లాక్ ఓకే. మెటీరియల్‌కి ఫోర్క్ చేయాలి. రైట్ నౌ మన మేజర్ మెటీరియల్ ఏదైతే ఉందో థ్రెటన్‌లో ఉంది. Yes, sir. క్వీన్ సార్. వాట్ ఈస్ ద మూవ్? సార్ Give కానీ it 3. సార్ కానీ మన మెటీరియల్ థ్రెటన్ లో ఉంటుంది కానీ పిన్ అవుతుంది సరే సార్. చెప్పండి అదే పిన్ మెటీరియల్. Sir, F5, sir. F5. F5 F5లో మీకు ఫోర్క్ చేయమని చెప్పాను నేను. క్వీన్ ఆన్ F5 సార్. క్వీన్ F5 ఎందుకు? క్వీన్ F5 డైరెక్ట్ పౌన్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్‌లో. Yes, sir. Pawn F5, బిషప్ sir. ఇప్పుడు మీకు క్వీన్‌ని థ్రెటన్ చేస్తుంది. సార్ పాన్ F5 I'm సార్. sacrifice అంటున్నాడు మీరు ఫోర్క్ అనుకుంటాను డెలివర్ సార్. చేయొచ్చా ఇప్పుడు? ఫోర్క్ ఇప్పుడు మనం బ్లాక్ రైట్ నౌ వి ఆర్ విత్ ద వైట్. డెలివర్ ఎ ఫోర్క్. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ డెలివర్ ఎ ఫోర్క్. E6 E6లో ప్లేస్ చేసుకుంటే ఫోర్క్ అవుతుందా? ఎస్ Yes. సార్ ఇప్పుడు బ్లాక్ కలర్ పీస్ ఏదైతే సార్ ఉందో మనం సార్ రైట్ నౌ వి ఆర్ విత్ ద వైట్ అని చెప్పాను కదా అప్పటినుంచే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ అనేది ఆపొనెంట్ అంత ఈజీగా క్రియేట్ చేయలేదనుకోండి. మనమే ఓవర్‌లోడ్ పీసెస్‌ని మనమే క్రియేట్ చేయాలనుకున్నాం గదా! అలా క్రియేట్ చేయడానికి డెకాయ్ చేస్తాం మనం. డికాయ్. డెకాయ్ అంటే ఒక ట్రాప్‌లోకి సార్ ఇప్పుడు ఏది మూవ్ చేసుకుంటాడు సార్ ఆపోనెంట్ ఒకవేళ ఏ మూవ్ చేసుకుంటారో మీరేమనుకుంటున్నారు? రక్ సేవింగ్స్ రక్ 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 అనే G7 రుక్ ఆన్ G7ఆ?
ఒకవేళ Yes, రుక్‌ని sir. G7 లో ప్లేస్ చేసుకుంటే బిషప్‌ని ఈజీగా క్యాప్చర్ చేసుకుంటాం. No, sir. No, sir. No, మరి మీరే ఆ sir. మూవ్ చెప్పారు. Sir, RG7 పెట్టండి sir. RG7 only sir. RG7. RG7 ఇప్పుడు మనము E7 sir. E7 Yes sir. ఓకే. E7 ఎందుకు? ఇప్పుడు B cross G4. B cross G4 please sir. B cross G4. అండ్ దెన్ Q. No sir. B cross G4. ఓకే. అప్పుడు E cross F8 is equals to Queen plus. అండ్ దెన్ రూక్ క్యాప్చర్. తెలుసు sir. దెన్ Pawn sir. Planning sorry. ఏమో నాకైతే అంతగా ఏం కనబడట్లేదు ఈ మూవ్‌లో. ఈ మూవ్ దగ్గర ఏం చేసుకోవట్లేదు. లైక్ నెక్స్ట్ క్వీన్‌ని థ్రెటన్ చేస్తున్నారు కదా! సో ఈ Yes పౌన్‌ని sir. ఆపాలి. రైట్ నౌ దిస్ ఇస్ అ పాస్డ్ పౌన్. అవునా? Yes sir. ఈ పాస్డ్ పౌన్‌ని ఆపాలంటే ఏ మెటీరియల్ బిషప్ క్యాప్చర్ చేసుకుంటాడు సార్. ఏ మెటీరియల్‌తోని క్యాప్చర్ చేసుకోవచ్చు? బిషప్ సార్. పట్టు సరే. బేసిక్ అయితే సార్ ఈ గేమ్ చాలా కష్టంగా ఉంది. అంటే మనకిప్పుడు కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి డిఫ్లెక్షన్ అనేది ఆపరెంట్ క్రియేట్ చేయకపోతే అక్కడ మనం డికోయ్ అంటే ఆపరెంట్‌కి ఒక ట్రాప్ ప్రిపేర్ చేసి ఆ ట్రాప్‌లో పడించిన తర్వాత మనం అక్కడ డిఫ్లెక్షన్ గాని లేకపోతే ఓవర్‌లోడ్ కాన్సెప్ట్‌ని మనం స్టార్ట్ చేసుకుంటాం. Yes sir. ఇప్పుడు ఆ డికాయ్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చూసుకోండి. బేసిక్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ అవుతుంది. డికాయ్ అనేది నెక్స్ట్ చాప్టర్‌లో మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ Okay sir. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మూవ్ దగ్గర ఇప్పుడు 2 పౌన్స్ ఏదైతే ఈ పౌన్ ఏదైతే ఉందో 2 మెటీరియల్స్‌ని అటాక్ చేసుకుంటుంది. ఓకే. ఒకవేళ క్వీన్ అనేది ఇలాగ E7లోకొచ్చి బ్లాక్ చేసిందనుకోండి. ఇప్పుడు వైట్ సైడ్ నుంచి వచ్చే కన్నింగ్ మూవ్‌ను బ్లాక్ గెస్ చేయకుండా క్వీన్ మూవ్ చేశారు కాబట్టి సింప్లీ ఇట్ ఈస్ F4. లైక్ F4 నుంచి F5కొచ్చింది పౌన్. సపోర్ట్ ఇచ్చింది ఈసారి ఇంకా. అంటే ఏదైతే ఈ కైండ్ ఆఫ్ ఫోర్క్ అలాగే ఉండింది. అండ్ ఆ ఫోర్క్డ్ మెటీరియల్‌కి ఇంకా సపోర్ట్ వచ్చింది. అండ్ ఇటువైపు ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పౌన్ అటాక్ చేసుకుంటుందా? Yes sir. ఒకవేళ ఈ పౌన్ క్యాప్చర్ చేస్తే సార్ క్యాప్చర్ చేసేస్తారు సార్. ఏ మెటీరియల్ క్యాప్చర్ చేస్తారు? మన పాన్ని. ఈ పౌనా? ఈ Yes sir. మెటీరియల్‌తోనా? ఎస్ సార్. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఇటువైపు క్యాప్చర్ చేసుకుంటారు. రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈజీగా ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకొని అటాక్ చేసుకోవచ్చు ఇంకా. ఇంకా ఈజీ అయిపోతుంది. Okay sir. ఒకవేళ F5 ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ రుక్ అనేది ఇంకొంచెం డెవలప్‌మెంట్ చేసుకొని మూవ్స్‌ని అడ్వాన్స్ అయిన పౌన్‌ని క్యాప్చర్ చేసింది. Okay ఇప్పుడు sir. G6లో ఉన్న పౌన్ ఏదైతే ఉందో ఆ G6లో ఉన్న పౌనే ఇటువైపున్న ఈ 2 మెటీరియల్స్‌ని సపోర్ట్ చేయాలా? Yes sir. ఇంతకుముందు ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ ఉండిందా? Yes sir. ఇలాగ ఇప్పుడు ఓవర్‌లోడ్ పీస్ ఏంటి ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో? పాన్ సార్. స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్‌లో అసలు ఈ పౌన్‌కి ఏదైనా థ్రెట్ అసలు ఓవర్‌లోడ్ కాన్సెప్ట్ వచ్చిందా అసలు? No sir. మనమే ఇక్కడ కొన్ని సాక్రిఫైస్ చేసి అలా తీసుకొచ్చాం. సాక్రిఫైస్ కూడా ఏం చేయలేదు అసలు. పౌన్ అడ్వాన్స్ చేసాం. ఆ క్వీన్ లైక్ ఆ పౌన్‌ని అడ్వాన్స్ కాకుండా ఉన్నప్పుడు ఇంకొక పౌన్ అడ్వాన్స్ చేసాం. రుక్ క్యాప్చర్ చేసుకుంటే ఇప్పుడు ఈ పౌన్‌కే ఇప్పుడు ఓవర్‌లోడ్ అయిపోయింది. Okay sir. ఇప్పుడు మనం మెటీరియల్‌ని థ్రెటన్ చేయొచ్చు. సార్ చెప్పండి. ఇప్పుడు పాన్ ఓవర్లోడ్ అయితే మరి ఆ పైన మరి
నైట్ కూడా ఓవర్లోడ్ అయ్యిద్ది కదా సార్, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ స్క్వేర్ ని మిడిల్ లో ఏ ఆపుతుంది. ఇంపార్టెంట్ స్క్వేర్‌ని? పైన పాన్ ని క్యాప్చర్ చేయకుండా సార్. ఏది ఈ ఈ పైన పైన నొటేషన్ నాకు ఆహా స్క్వేర్ ట్యాగ్ చెప్పండి. H7. H7ఆ? ఎస్ సార్. నైట్ అక్కడ ఉండింది. ఇప్పుడు ఇప్పుడు అది అక్కడ లేకపోతే ఆ! అప్పుడు క్వీన్ మిడిల్ లో వస్తుంది. అవును. క్వీన్ మిడిల్ లో వస్తే కింగ్ సార్ కింగ్ క్వీన్ మీడియాలోకి వస్తే రుక్ క్యాప్చర్ చేస్తాం కదా సార్. అదే కదా! సో, ఇప్పుడు ఈ పౌన్ అనేది ఓవర్‌లోడ్ అయిపోయింది కదా! సో, ఇక్కడ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ మనమే క్రియేట్ చేసాం. డికాయ్ చేసి అంటే ఆపరెంట్‌కి కొంచెం ట్రాప్ ప్రిపేర్ చేసి, మనమే డిఫై అనే కాన్సెప్ట్‌ని ప్రిపేర్ చేసుకొని ఓవర్‌లోడ్ చేసాం ఈ పౌన్‌కి. అవునా? ఎస్ సార్. సో, వన్స్ ఇక్కడ మనం ఈ కైండ్ ఆఫ్ మూవ్ ప్రిపేర్ చేసిన తర్వాత పౌన్‌తోని ఈ7లో ఉన్న బిషప్‌ని క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ దెన్ క్వీన్ ఏదైతే ఉందో సపోర్ట్ లేకుండా ఉన్న ఈ3లో బిషప్‌ని క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ మన రుక్ ఏదైతే ఉందో రుక్‌తోని మనం ఏదైనా క్యాప్చర్ చేసుకోవచ్చా? నైట్ సార్. నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సార్ పాన్ తో క్యాప్చర్ చేస్తారు. ఓవర్‌లోడ్ అనే పీస్‌ని ఏదైనా ఒక సైడ్‌కి మనం డిఫ్లెక్ట్ చేసుకుంటే ఇంకొక సైడ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఆ! వన్స్ రుక్ క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్లాక్ కలర్ రుక్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటుంది? సార్ క్వీన్ నో సార్, నో సారీ. సార్. హ్మ్. సార్ క్వీన్ క్రాస్ A3. F2లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ దెన్ ఈ యొక్క మిడిల్‌ని అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఫర్దర్‌గా చెక్‌మేట్ కూడా డెలివర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పౌన్ ఇక్కడి వరకొచ్చింది. ఈ ఒక్క స్క్వేరే కావాల్సింది. ఇక్కడికి ఎస్ సార్. రావాలంటే ఈ రుక్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది. D2 అనే స్క్వేర్‌ని. సో, ఈ మెటీరియల్‌ని ఇప్పుడు డిఫ్లెక్షన్ చేయాలి కదా! సో, ఈ యొక్క నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటే అక్కడ ఓవర్‌లోడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి, ఈ యొక్క రుక్ అనేది వేరొక స్క్వేర్‌కెళ్ళడం గాని, లేకుంటే ఆ యొక్క ఇంపార్టెంట్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకోకుండా ఉండడం లాంటిది జరుగుతుందక్కడ. సో, అప్పుడు బ్లాక్‌కి ఫేవర్ అవుతుంది. సో, అందుకని ఇక్కడ రుక్‌ని F2లో ప్లేస్ చేసుకున్నారు. సో, మన సైడ్ నుంచి సార్ ఇంకా గేమ్ ఎంతసేపు వస్తుంది సార్? ఫర్దర్‌గా ఇంకా ముందుకు తీసుకెళ్తామన్నమాట. డిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్‌ని మనం ప్రాపర్‌గా ఇక్కడ యూజ్ చేసుకుంటాం. క్వీన్‌ని థ్రెటన్ చేసుకుంటూ. ఎంత సార్? అర్థం కాలేదమ్మా? ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళాలి? లైక్ ఒక ఫ్యూ మూవ్స్‌లో అయిపోతుంది. మనకు గేమ్ రీజన్ అయిపోతుంది. ఓకే సార్. వన్స్ రుక్ అనేది హెచ్3లోకొచ్చేసి క్వీన్‌ని థ్రెటన్ చేస్తున్నారు. అండ్ దెన్ క్వీన్ మూవ్స్ టు E7 ఓకే సార్. నా క్యూ H4. రైట్ నౌ క్యూ H4. హెచ్4 క్వీన్ ఆల్రెడీ ఈ స్క్వేర్‌ని ఎస్ కంట్రోల్ సార్. చేసుకుంటుంది కదా! సో, మనం ప్రమోట్ లైక్ ఇలా ముందుకెళ్ళినా గాని పెద్దగా యూజ్ ఉండదేమో ఇప్పుడు. సో, మీరు ఒకవేళ క్వీన్‌ని ముందుకు తీసుకొని వచ్చే ముందు ఇక్కడ D5లో ఉన్న రుక్‌ని యాక్టివేట్ చేసుకుంటే ఇటువైపు ఇంకా థ్రెటన్ అవుతుంది కదా ఎక్కువ. ఎస్ మూవ్ సార్. చేయొచ్చు. వన్స్ క్యాప్చర్ అండ్ దెన్ సార్ క్యాప్చర్ చేయండి సార్, క్యాప్చర్ చేయండి సార్. అహా! అదే బ్లాక్ ఆ కైండ్ ఆఫ్ మూవ్ ఎందుకు చేసుకుంటారు? ఇంకొక రుక్ అనేది ఇలాగ F8లోకొస్తుంది. అంటే ఇటువైపు అటాక్ చేసుకోవడానికి. కింగ్‌ని చెక్ డెలివర్ చేసుకుంటూ. ఓకే సార్. ఒకసారి జస్ట్ హ్మ్. క్రాస్ H7 ప్లస్ ఇప్పుడు ఈ R రుక్ క్రాస్ H7 ప్లస్ ఇప్పుడు F8లో ఉన్న రుక్ అనేది R క్రాస్ H7 ప్లస్ సార్. ఆర్ క్రాస్ అదే చేయమంటారా? ఇంకా వేరే ఏమైనా ఉందా? అదే చేయండి సార్. ఇప్పుడు ఒక్క మూవ్ మీరు ఒకవేళ పర్ఫెక్ట్‌గా చేసుకుంటే గేమ్ అనేది అయిపోయినట్టే.
ఇప్పుడు ఈ What రుక్‌ని game? కంట్రోల్ చేసుకునేదెవరు? ఈ రుక్‌ని కంట్రోల్ చేసుకునేదెవరు? సపోర్ట్ చేసే మెటిల్ ఎవరు? బ్లాక్ సైడ్ నుంచి. Arab ఈ sir. రుక్కే కదా! ఇంకొక రుక్ Yes అంటే sir. ఇప్పుడు ఈ రుక్ ఓవర్‌లోడ్ అయిందా? Yes sir. ఈ యొక్క స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకునేదెవరు? క్వీన్ సార్. క్వీన్. అంటే ఇప్పుడు ఆ క్వీన్ కూడా ఓవర్‌లోడేనా? అంటే ఈ పౌన్‌ని అటాక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ యొక్క స్క్వేర్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. సో, ఈ రెండిటిని కొంచెం డిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఏదైనా ఒక్క మూవ్ చెప్పొచ్చు. ఇక్కడ కంట్రోల్ చేస్తుంది ఆ? సార్. రుక్ క్యాప్చర్ చేస్తే రీక్యాప్చర్ చేస్తుంది ఆ! సార్. కాబట్టి క్యాప్చర్ చేసుకోలేదు. సో, నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే ప్రమోట్ చేసుకుంటున్నాను. Why sir? ప్రమోట్ చేసుకుంటే ఈ 2 మెటిల్స్‌లో ఎనీ వన్ ఒకటి డిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఒకవేళ రుక్‌తోని ఎట్లా సార్ queen ని capture ఒకవేళ చేస్తే? రుక్‌ని క్యాప్చర్ చేశారనుకోండి. రుక్ క్రాస్, హెచ్7 చెక్ అండ్ దెన్ క్వీన్ క్రాస్ అండ్ దెన్ రుక్ క్రాస్ హెచ్7 చెక్, కింగ్ క్యాప్చర్. ఇప్పుడేం చేయొచ్చు మీరు మూవ్? సార్ క్వీన్ ఓడి H4. హెచ్4 చెక్. అండ్ దెన్ ఇక్కడ 2 స్క్వేర్స్ మాత్రమే ఉన్నాయి. 1 సో, పౌన్ అడ్వాన్స్ అయిపోయి చెక్ డిలో చేస్తాను. ఇటువైపు. మళ్ళీ చెక్ పెట్టాను సార్. వెయిట్ ఇంతకుముందు ఎక్కడికొచ్చాం? ఇదే కదా! ఓకే. ఈ మూవ్ వచ్చింది. ఇలా చెక్ డిలో చేసాం. అండ్ దెన్ ఈ రుక్‌ని అటాక్ చేసుకోవచ్చు. కింగ్ సేఫర్ స్క్వేర్ అండ్ దెన్ రుక్ అటాక్. అండ్ దెన్ ఇలాగ మనం ఫోర్క్ డెలివర్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేసుకొని మళ్ళీ ఫోర్క్ ఒకటి. ఎస్ సార్. సో, ఇలాగ వైట్‌కి ఇంకా ఫేవర్ అయిపోతుంది ఈ యొక్క గేమ్‌లో పౌన్ ప్రమోషన్ చేసిన తర్వాత. సో, డిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్‌ని మనమే ఇంట్రొడ్యూస్ చేసాం అక్కడ. ఇంట్రొడ్యూస్ చేసి ఏం చేసాం లైక్ ఓవర్‌లోడింగ్ మెటీరియల్‌ని క్రియేట్ చేసాం అక్కడ. అలా చేయడానికి కూడా ఆపోనెంట్‌కి ఒక ట్రాప్ ప్రిపేర్ చేసాం కదా! ఇప్పుడు పౌన్ అడ్వాన్స్ చేసుకోవడం ఒక ట్రాప్. ఆ పౌన్‌కి సపోర్ట్ ఇవ్వడం ఒక ట్రాప్. రుక్ క్యాప్చర్ చేసుకుంటే అప్పుడు మనం ఓవర్‌లోడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మెల్లిమెల్లిగా రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేసాం. దీన్నే ఇక్కడ డికోయ్ అంటాం మనం. అంటే ఒక ట్రాప్‌ని ప్రిపేర్ చేయడం ఆపోనెంట్‌కి. ఓకేనా? ఇలాగ ట్రాప్ అనేది ఫర్దర్‌గా మనం ఎలా డెలివర్ చేసుకుంటామని డికోయ్ అనే కాన్సెప్ట్‌లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఈ చాప్టర్‌లో ఉన్న 8 పజిల్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ చేసి ఎప్పుడు పంపిస్తారు? రేపు పెట్టండి సార్ ఆ హోంవర్క్ రేపు ప్లీజ్ హోంవర్క్ సార్. ఆల్రెడీ రేపటిది రేపు ఉంది. నాకు సండే కల్లా నాకు ఈ 8 పజిల్స్ ఆన్సర్స్ కావాలి. ఓకే సార్. సండే. ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? సండే. మండే సబ్మిట్ చేయొచ్చా? లేదు సండేనే సబ్మిట్ చేయాలి. ఈ సండే వరకు ఇది సబ్మిట్ చేసే ప్రాసెస్‌లో సార్ అగైన్ సండే టోర్నమెంట్ ఏదో ఉంది సరే. సార్. ఓకే. మీరు మండే ఓకే. క్లాస్ స్టార్ట్ కాకముందు వరకు మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అందరూ. ఓకే సార్. క్లాస్ స్టార్ట్ అవ్వకముందు. ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్. మీరెప్పుడైనా చేయొచ్చు. నా క్లాస్ స్టార్ట్ కాకముందు వరకు నాకు అప్డేట్ దొరకాలి మీ సైడ్ నుంచి. సార్ నెక్స్ట్ క్లాస్ మండేనా సార్? ఫ్రైడే క్లాస్ ఉంటుంది. సార్ ఆన్లైన్ స్విస్ టోర్నమెంట్ కన్నా నార్మల్ స్విస్ టోర్నమెంట్ ఎందుకు